ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభునేసు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మీరు కూడా అనుదిన ప్రార్థన వాక్యాన్ని విని అనేకులకి షేర్ చేస్తూ మరి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా, ఎందుకంటే ఈ పనిలో మీరు కూడా భాగస్థులవుతున్నారు. ఇది దేవుని పని, నా ఒక్కడితో అయ్యేది కాదు. మనందరం కలిసి చేస్తే కొన్ని ఆత్మలను దేవునికి అప్పగించిన వారు అవుతాం. కనుక ఇది వారిదిలే వీరిదిలే అని ఉండకుండా ప్రతి ఒక్కరూ ఈ పనిలో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ ఆత్మలను సంపాదించండి. ఎవరు కష్టపడతారో వారి వంతులోనికి ఆత్మలు వస్తూ ఉంటాయి. ఆ కన్నీటికి మరి ఆ కష్టానికి ఆశీర్వాదం నువ్వే పొందుకుంటావు. కనుక ఇంకా అనేకులకి షేర్ చేయండి, ధైర్యపరచండి. ధైర్యం చేయని కుటుంబాలని, బాధపడుతున్న కుటుంబాలను కూడా ఆదరించండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 138వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 7వ వచనం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదువు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు మహారాజు. చక్కటి ప్రార్థన, దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినాల్లో మరి ఎంతమంది ఇలాంటి ప్రార్థనలు చేయగలుగుతున్నారు? ఇలాంటి నమ్మకత్వం కలిగి ఎంతమంది ఉంటున్నారు? చూడండి ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నువ్వు నన్ను బ్రతికించదువు. నేను ఆపదలో ఉన్నాను అయ్యా, నువ్వు నన్ను బ్రతికిస్తావు అని చెప్తున్నాడు. అంటే నమ్మకం, దేవుడు నన్ను బ్రతికిస్తాడనేటువంటి నమ్మకం. మనిషికి ఆపదలోకి వెళ్తాడు, కానీ ఆపదలోకి వెళ్ళినటువంటి వ్యక్తి దేవుడు నన్ను బ్రతికిస్తాడనేటువంటి నమ్మకం అతనికి ఉండాలి, ఆమెకి అతనికి ఉండాలి. మరి ఆ యొక్క రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆమె దేవుని వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, నా రక్తస్రావం ఆగిపోద్దని ఒక నమ్మకం కలిగి వెళ్ళి పట్టుకుంది. వెంటనే ఆమె రక్తదారులు ఆగిపోయింది. ఈ దినాన నువ్వు కూడా ఎంత నమ్మకంగా, అంటే నువ్వు ఆపదలోనే ఉన్నావు, ఆపద లేకుండా ఏం లేవు. ఇక్కడ అదే అంటున్నాడు, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నువ్వు నన్ను బ్రతికించదు. కనుక ఆయన బ్రతికిస్తాడు, నువ్వు నమ్మాలి. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. అయ్యా, ఎవరు రక్షించినా రక్షించకపోయినా నా శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు నన్ను రక్షించగలిగిన దేవుడు నీవే, నన్ను రక్షిస్తావు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకనే అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మండి అని చెప్తుంది వాక్యం. మనం పరిస్థితులను బట్టి నమ్మలేకపోతున్నాం. కొన్ని పరిస్థితులను బట్టి ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన చేస్తున్నాం కానీ నమ్మలేకపోతున్నాం, నేను మీరు అందరం. కనుక దేవా, నేను ప్రార్థించింది నమ్మునట్లుగా సహాయం చేయమని దృఢత్వం కలిగి, విశ్వాసం కలిగి ఉన్నాను. అందుకే ఆపదలలో చిక్కి ఉన్న నన్ను, అర్థమైందా, పరిస్థితుల్లో చిక్కి ఉన్న నన్ను నువ్వేం చేస్తావు అంటే నన్ను కాపాడదవు, రక్షిస్తావు, విడిపిస్తావు. కనుక ఈ రకంగా ఏ కుటుంబాలైతే ఉన్నాయో, ఏ బిడ్డలైతే ఉన్నారో వారి స్థితిగతులను దేవుడు మార్చినట్లుగా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, కనికర సంపన్నుడా, ఈ ఉదయము మమ్మల్ని ప్రభా దర్శించండి, పరిశుద్ధపరచండి. పాపులం కనుక
మా పాపము నుంచి పూర్తి విడుదల దయచేయండి. ఎక్కడా పాపం అంటకుండా ప్రత్యేకపరచండి. కుటుంబాల్లో శోధనలు పెరుగుతున్నాయి, కీడు పెరుగుతుంది. సాతానుగాడు ఎవరు మృంగుదమా అని చూస్తూ ఉన్నాడు. వాడి తంత్రాలను, వాడి మంత్రాలను అయిపరచండి. అందరూ మెలకువగొండి ప్రార్థన చేయటం, అందరూ వారి వారి పాపములు ఒప్పుకుంటూ వారి స్థితులను మార్చుకునే వారిగా సహాయం చేయండి. అయా త్రాగుడికి, అయా జోదములకు అలవాటు పడిన కుటుంబాలను, బిడ్డలను కూడా మార్చండి. కుటుంబాలకి నెమ్మది దయచేయండి. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది బిడ్డలు, ఆ బిడ్డలను కూడా ముట్టి స్వస్థపరచమని, ఈ రాజ్య స్వార్థలో ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సహకరిస్తున్నారో వాళ్ళని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.